Hello friends, welcome back to my channel Tales of Lessy. Again this is also a cooking video. ఈ వీడియోలో మేము తోటకూర పల్లి కారం కర్రీ చేస్తున్నాము. సో ఫస్ట్ నేను పల్లి కారం ప్రిపేర్ చేసేసుకున్నా. దానికి కావాల్సింది పీనట్స్, చిల్లీ పౌడర్ అండ్ గార్లిక్, ఈ మూడు కలిపి మిక్స్ చేసేసి ఫైన్ పౌడర్గా చేసేసుకోవచ్చు. అండ్ ఈ కారం మనం రైస్తో కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇడ్లీస్తో కూడా వీ కెన్ యూజ్ ఇట్. అండ్ అది పక్కన పెట్టేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద కర్రీ నౌ. సో రిక్వైర్డ్ వెజిటేబుల్స్ లైక్ ఆనియన్, తోటకూర, ఈ రెండే మనం కట్ చేసుకుంటాము. ఈ కర్రీలోకి ఆ 2 వెజిటేబుల్స్ సరిపోతాయి. అండ్ దెన్ నేను ఆనియన్స్ కట్ చేసేసుకుని అండ్ తోటకూర కూడా కట్ చేసుకుంటాను. బేసిక్గా ఇవి మేము ఫ్లిప్కార్ట్ మినిట్స్లోనే ఆర్డర్ చేసుకుంటాము. సో 9 రూపీస్కి అలా వచ్చేస్తాయి. సో ఒక 100 రూపీస్ కార్ట్ వాల్యూ చేస్తే మనకి మినిమంగా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి. ఐ ఫీల్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ పీజీ పీపుల్ కానీ బ్యాచిలర్స్కి కానీ అనిపిస్తుంది. అండ్ దెన్ ఐ మేకింగ్ ద కర్రీ ఫస్ట్. సో దానికి ప్యాన్ పెట్టేసుకుని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుని అండ్ మినిమం తాలింపు దినుసులు, మా దగ్గర అన్ని తాలింపు దినుసులు లేవు అప్పుడు. సో ఉన్న వాటిలోనే కొంచెము తాలింపు దినుసులు వేసేసాము. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఆనియన్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి అండ్ తోటకూర కూడా సపరేట్గా బాయిల్ చేసుకుని ఆ రెండింటిని మిక్స్ చేయాలి తర్వాత. సో ఫస్ట్ దానికి నేను ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను. అండ్ దెన్ పక్క స్టవ్లో కూడా ఈ తోటకూర పెట్టేసి బాయిల్ చేస్తాను. సో దట్ రెండు ఎట్ ఏ టైమ్ అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. సో అందుకని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసి పక్క స్టవ్లో తోటకూర పెట్టేసి బాయిల్ చేస్తున్నాను. ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యాక తోటకూర కూడా మంచిగా బాయిల్ అయ్యాక ఈ రెండింటిని మిక్స్ చేసేస్తాము. యాక్చువల్గా ఈ కర్రీ కూడా నాకు పీజీకి వచ్చిన తర్వాతే తెలిసింది, ఇంతకుముందు తెలీదు. దే బోత్ ఆర్ లైక్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి అండ్ తోటకూర కూడా బాయిల్ అవుతుంది. సో నవ్వు ఆ రెండింటిని కలిపేసేసి కూడా మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేస్తాము. సో దట్ ఇంకా ఏమైనా కుక్ సరిగ్గా అవ్వకపోతే ఆనియన్స్ కానీ తోటకూర కానీ మళ్ళీ మంచిగా కుక్ అయిపోతుంది. సో ఆ రెండింటిని మిక్స్ చేసేస్తున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇవి కుక్ అయ్యాయి అన్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఆ పల్లీ పౌడర్ ఉంది కదా, అది వేసేసుకుని కూడా మళ్ళీ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకుని కంప్లీట్గా కుక్ చేసుకుంటే ఇంకేమైనా రిక్వైర్డ్ కుక్ అవ్వంది అంతా కుక్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ హౌ మై ప్లేట్ లుక్స్. దట్స్ ఇట్. బై బై.